హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 11వ తారీఖు 12వ తారీఖు ఏప్రిల్ 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోలో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా చాలా చాలా ముఖ్యమైనవి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఏప్రిల్ 11, 2025న ప్రకటించిన గౌరవ జాబితాలో నైట్వుడ్ గౌరవం పొందిన ఇంగ్లాండ్ క్రికెటర్ ఎవరు? Which England cricketer was awarded a knighthood in the honor list honored on April 11, 2025? ఎవరండి? జేమ్స్ అండర్సన్, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. ఏప్రిల్ 11, 2025న ప్రకటించిన మాజీ ప్రధానమంత్రి రిషి సునక్ రాజీనామా గౌరవ జాబితాలో ఇంగ్లీష్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్కు నైట్వుడ్ లభించింది. తన అద్భుతమైన దీర్ఘాయువు మరియు రికార్డులను బద్దలు కొట్టే ప్రదర్శనకు పేరుగాంచిన అండర్సన్ 2024లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయ్యారు. టెస్టు బౌలింగ్లో సాటి లేని వారసత్వాన్ని మిగిల్చాడు. క్వశ్చన్ నెంబర్ 2. 2025 అంతర్జాతీయ ఆస్టియోఫోరోసిస్ ఫౌండేషన్ నుండి సిఎస్ఏ మెడల్ ఆఫ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్న ప్రముఖ భారత ఎండోక్రైనాలజిస్ట్ ఎవరు? Who is the renowned Indian endocrinologist awarded the CSA Medal of Achievement by the International Osteoporosis Foundation 2025? ఎవరండి? ఆప్షన్ బి, డాక్టర్ అంబరీష్ మిత్తల్. చూద్దాం. ప్రఖ్యాత భారతీయ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ అంబరీష్ మిత్తల్ ఆస్టియోఫోరోసిస్ పరిశోధనకు ఆయన చేసిన అసాధారణమైన కృషికి గాను ఇంటర్నేషనల్ ఆస్టియోఫోరోసిస్ ఫౌండేషన్ ద్వారా 2025 కమిటీ ఆఫ్ సైంటిఫిక్ అడ్వైజర్స్ మెడల్ ఆఫ్ అచీవ్మెంట్తో సత్కరించబడ్డారు. ఇటలీలోని రోమ్లో జరిగిన ఆస్టియోఫోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ మస్క్యులోస్కెలెటల్ డిసీజెస్ పై జరిగిన ప్రపంచ కాంగ్రెస్లో డాక్టర్ మిత్తల్కు ఈ అవార్డును ప్రదానము చేశారు. నెక్స్ట్ వన్. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇటీవల ప్రకటించిన కొత్త వన్యప్రాణుల అభయారణ్యానికి పెట్టిన పేరేమిటి? What is the name of the newly declared wildlife sanctuary by the Madhya Pradesh government? ఏం పేరు పెట్టారండి? ఆప్షన్స్: డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అభయారణ్యము. ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్ ప్రభుత్వము సాగర్ జిల్లాలో 258.64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త వన్యప్రాణుల అభయారణ్యాన్ని ప్రకటించింది. ఈ అభయారణ్యానికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అభయారణ్ అని పేరు పెట్టారు. ఏప్రిల్ 14న నిర్వహించనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతికి ముందే ఈ అభయారణ్యాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త అభయారణ్యము వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాలను మెరుగుపరచడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం మరియు స్థానిక సమాజాలకు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకోవడము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల తెలంగాణలో మృతి చెందిన వనజీవిగా పిలువబడే ప్రముఖ పర్యావరణవేత్త ఎవరు? Who is famous environmentalist known as a వనజీవి who recently passed away in తెలంగాణ? ఎవరండి? ఆప్షన్ సి, దరిపల్లి రామయ్య గారు. ఇంపార్టెంట్ పర్సన్.
వనజీవి లేదా చెట్టు రామయ్య అని పిలువబడే ప్రముఖ పర్యావరణవేత్త దరిపిల్లి రామయ్య 87 సంవత్సరాల వయసులో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మరణించారు. రెడ్డిపల్లి గ్రామంలోని తన ఇంట్లో గుండెపోటుతో ఆయన మరణించారు. అనేక దశాబ్దాలుగా జిల్లా అంతటా కోటి మొక్కలను నాటినందుకు రామయ్య విస్తృతంగా గుర్తింపు పొందారు. హరిత పోరాట యోధుడిగా జాతీయ ప్రశంసలు పొందారు. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషికి గాను 2017లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడ్డారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ముంబై సబర్బన్ రైలు వ్యవస్థలో ఇటీవల అమలు చేసిన నూతన తరము ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది నెక్స్ట్ జనరేషన్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ రీసెంట్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ముంబై సబర్బన్ రైల్వే నెట్వర్క్? ఏంటంటే అది? ఆప్షన్ సి కవచ్ 5.0. చూద్దాం. ముంబై సబర్బన్ రైల్ వ్యవస్థకు ఒక పెద్ద సాంకేతిక ప్రోత్సాహకంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తదుపరి తరం ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ అయిన కవచ్ 5ను అమలును ప్రకటించారు. ఈ యొక్క పురోగతి రైళ్ల ఫ్రీక్వెన్సీని 30% పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దాదాపు 80 లక్షల మంది రోజువారీ ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తుంది. కవచ్ ప్రతికూల వాతావరణంలో రైలు భద్రతను పెంచడమే కాకుండా లోకో పైలట్లు సకాలంలో చర్య తీసుకోకపోతే స్వయంచాలకంగా బ్రేక్లను వర్తింపచేయడం ద్వారా వారికి మద్దతైతే ఇస్తుంది. ఇది సున్నితమైన మరియు సురక్షితమైన రైల్వే కార్యకలాపాలను నిర్ధారిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఐపీఎల్ చరిత్రలో మొత్తము 1000 4లు మరియు 6లు కలిపి సాధించిన తొలి ఆటగాడు ఎవరు? Who is the first player in IPL history to hit a combined total of 1000 4s and 6s? ఎవరండి? విరాట్ కోహ్లీ. సో వివరాలు చూసినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తన క్రికెట్ గొప్పతనాన్ని పునర్నిర్వచించడము కొనసాగిస్తున్నాడు. 2025 సీజన్లో ఐపీఎల్ చరిత్రలో మొత్తం 1000 4లు మరియు 6లతో కలిపి నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. నెక్స్ట్ వన్. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ చారిత్రాత్మకంగా పునరాగమనం చేయబోతున్నట్లుగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏ తేదీన అధికారికంగా ప్రకటించింది? ఏ క్రీడలను ఇందులో మరి ప్రవేశపెట్టబోతున్నారని చూద్దాం. యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఆన్ విచ్ డేట్ వాజ్ ఇట్స్ అఫీషియల్లీ కన్ఫర్మ్ దట్ క్రికెట్ విల్ మేక్ ఏ హిస్టారిక్ రిటర్న్ ఇన్ 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్? ఆప్షన్ బి అండి. ఏప్రిల్ 9, 2025న ప్రకటించారు. 2028 లాస్ ఏంజల్స్ అమెరికాలో జరిగేటువంటి ఒలింపిక్ క్రీడలకు క్రికెట్ అధికారికంగా చారిత్రాత్మక పునరాగమనం చేయనున్నది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏప్రిల్ 9, 2025న ధృవీకరించింది. ఈ క్రీడలో పురుషులు మరియు మహిళల T20 టోర్నమెంట్ల కోసం 6 జట్లు పాల్గొంటాయి. మొత్తం లింగానికి 90 మంది అథ్లెట్ల కోటా ఉంటుంది. ఇది 128 సంవత్సరాల తర్వాత ఒలింపిక్లో క్రికెట్ తిరిగి రావడాన్ని సూచిస్తుంది. ఇది 1900 సంవత్సరంలో ప్యారిస్ క్రీడల్లో మాత్రమే జరిగిందండి, ఫర్ ద ఫస్ట్ టైం. ఓకేనా? అప్పటి నుంచి లేదు, మళ్ళీ ప్రవేశపెడుతున్నారు. T20 మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్. ఏ విమానం నుంచి DRDO విజయవంతంగా గౌరవ్ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబును పరీక్షించింది? ఫ్రమ్ విచ్ ఎయిర్ క్రాఫ్ట్ డిడ్ DRDO సక్సెస్ఫుల్లీ టెస్ట్ ద గౌరవ్ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్? ఆప్షన్ డి అండి. సుకోయ్ Su-30 MKI. వివరాలు చూద్దాం. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ఏప్రిల్ 8 నుంచి 10, 2025 మధ్య భారత వైమానిక దళం యొక్క Su-30 MKI విమానం నుండి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ గౌరవ్ విడుదల పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలు 100 కిలోమీటర్లకు దగ్గరగా ఉన్న లక్ష్యాలను పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో ఛేదించగల బాంబు సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఇది భారతదేశ స్వదేశీ రక్షణ తయారీ మరియు వైమానిక ప్రయోగ ఆయుధ వ్యవస్థలలో ఒక ప్రధాన విజయాన్ని హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ సౌర సమైక్య ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్తో కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసిన మొదటి ఆఫ్రికన్ దేశం ఏది? విచ్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు సైన్ ద కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ విత్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్? ఏ దేశం అండి మరి? ఆప్షన్ సి మారిషస్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్తో కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్పై సంతకం చేసిన మొదటి ఆఫ్రికన్ దేశంగా మరియు ప్రపంచంలో 4వ దేశంగా మారిషస్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఈ వ్యూహాత్మక ఒప్పందము దేశం యొక్క స్థిరమైన అభివృద్ధి మరియు ఇంధన భద్రత
లక్ష్యాలకు అనుగుణంగా క్లీన్ ఎనర్జీ చొరవపై ముఖ్యంగా సౌరశక్తిపై ఐఎస్ఏ మరియు మారిషస్ మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల భారత ప్రభుత్వము జిఐ ట్యాగ్ను మంజూరు చేసిన మేఘాలయకు చెందిన 2 సాంప్రదాయ వస్త్ర ఉత్పత్తులు ఏవి? Which 2 traditional textile products from Meghalaya were recently granted the GI tag by the Government of India? Answer option B అండి. రెండియా సిల్క్ మరియు కాశీ చేనేత వస్త్రాలకు జిఐ ట్యాగ్ లభించింది. చూద్దాం. భారత ప్రభుత్వం అధికారికంగా మేఘాలయ నుంచి వచ్చిన 2 సాంప్రదాయ వస్త్ర ఉత్పత్తులైన రెండియా సిల్క్ మరియు కాశీ చేనేత వస్త్రాలకు భౌగోళిక గుర్తింపు లేదా సూచిక ట్యాగ్లను మంజూరు చేసింది. ఈ గుర్తింపు ఈ ప్రాంతం యొక్క సాంస్కృతిక గుర్తింపును పెంచడమే కాకుండా దాని స్వదేశీ చేతి పనులకు చట్టపరమైన రక్షణ మరియు మెరుగైన మార్కెట్ సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. నెక్స్ట్ వన్. ఏప్రిల్ 9న మాడ్రిడ్లో జరిగిన స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2025లో ఏ విమానాశ్రయం 13వసారి ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయంగా గుర్తించబడింది? Which airport was recognized as the world best airport for the 30th time at the Sky Tracks World Airport Award 2025 held in Madrid on April 9? Option B అండి, సింగపూర్ చాంగి విమానాశ్రయం. చూద్దాం. ఏప్రిల్ 9న మాడ్రిడ్లో జరిగిన స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2025లో ఆసియా విమానయాన పరిశ్రమలో ప్రకాశిస్తూనే ఉంది. దాని 3 విమానాశ్రయాలు అగ్రస్థానంలో నిలిచాయి. సింగపూర్ చాంగి విమానాశ్రయం 13వసారి ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయంగా కిరీటాన్ని దక్కించుకుంది. తర్వాత హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, దోహా మరియు టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం హనేడా వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఈ ర్యాంకింగ్లు కస్టమర్ సంతృప్తి, మౌలిక సదుపాయాలు, సేవలు మరియు ఆవిష్కరణలలో అత్యుత్తమ పనితీరును ప్రతిబింబిస్తాయి. నెక్స్ట్ వన్. హైదరాబాద్ నగర భద్రతా మండలి ఏ ప్రముఖమైన కార్యక్రమాన్ని ఏప్రిల్ 15, 2025న నిర్వహించింది? Which important event is being organized by the Hyderabad City Security Council on April 15, 2025? ఆప్షన్ బి అండి, స్త్రీ సమ్మిట్. ఓకే, స్త్రీ సమ్మిట్. చూద్దాం. మహిళల భద్రత మరియు సాధికారతను పెంపొందించడానికి అంకితమైన కీలకమైన కార్యక్రమం అయిన స్త్రీ సమ్మిట్ యొక్క 2వ ఎడిషన్ను నిర్వహించడానికి హైదరాబాద్ నగర భద్రతా మండలి సన్నాహాలు చేస్తుంది. ఏప్రిల్ 15, 2025న జరగనున్న ఈ సమ్మిట్ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి నిపుణులు, న్యాయవాదులు మరియు నిపుణులతో సహా విస్తృత శ్రేణి వాటాదారులను ఒక చోట చేర్చుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. స్లోవేకియాలోని నైట్రాలోని కాన్స్టాంటైన్ ది ఫిలాసఫర్ విశ్వవిద్యాలయం అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము గారికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసిన కారణం ఏంటి? వాట్ వాజ్ ద రీజన్ ఫర్ డాక్టర్ ద్రౌపది ముర్ము బీయింగ్ అవార్డెడ్ అన్ హానరరీ డాక్టరేట్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టాంటైన్ ద ఫిలాసఫర్ యూనివర్సిటీ ఇన్ నైట్రా, స్లోవేకియా? ఆప్షన్ బి అంటే ఆమె సాంస్కృతిక పరిరక్షణకు చేసిన కృషికి గాను ఈ అవార్డు అందజేశారు. చూద్దాం. స్లోవేకియా మరియు పోర్చుగల్లో 4 రోజుల పర్యటన చివరి రోజున స్లోవేకియాలోని నైట్రాలోని కాన్స్టాంటైన్ ది ఫిలాసఫర్ విశ్వవిద్యాలయం అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము గారికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆమె విశిష్ట ప్రజాసేవ, సామాజిక న్యాయం పట్ల నిబద్ధత మరియు విద్య, మహిళా సాధికారత మరియు సాంస్కృతిక పరిరక్షణ కోసం చేసిన కృషికి ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు అయితే లభించింది. నెక్స్ట్ వన్. సీఎం గవర్నర్ గురువారం ప్రారంభించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏ జిల్లాలో ప్రారంభమైంది? తెలంగాణ సీఎం మరియు గవర్నర్ ఇద్దరు కలిసి ప్రారంభించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్. వేర్ వాజ్ ద యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ బై ద చీఫ్ మినిస్టర్ ఆన్ థర్స్డే? ఆన్సర్ ఆప్షన్ ఏ, రంగారెడ్డి అండి. చూద్దాం. మారుమూల తండాలు, గ్రామాల్లో ఉండే పేద పిల్లలకు మంచి విద్య అందించేందుకు ఈ ఆలోచన ఉపయోగపడుతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం గురువారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై జయప్రకాష్ నారాయణ లాంటి నిపుణులు విద్యా కమిషన్తో చర్చలు జరిపినప్పుడు ఈ అంశాలు గమనించాము. మరి ఉపాధ్యాయుల అర్హత చూస్తే సర్కారు బడులే ఎంతో అత్యుత్తమని కూడా ఇక్కడ తెలియజేశారు. ఓకేనా, రంగారెడ్డి జిల్లా మంచిరేవులో ప్రారంభించారు. ప్లేస్ గుర్తుంచుకోవాలండి. ఓకే, నెక్స్ట్ 2028 లాస్ ఏంజల్స్. సో ఇది అయిపోయింది, క్వశ్చన్ రిపీట్ అయింది, వదిలేయండి. నెక్స్ట్
ఇది కూడా అయిపోయిందండి. రిపీటెడ్ క్వశ్చన్ వచ్చాయి, గమనించాలి. స్కై ట్రాక్స్ ప్రకారము హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ స్థానంలో నిలిచింది? అకార్డింగ్ టు స్కై ట్రాక్స్ ఎట్ వాట్ ర్యాంక్ డిడ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ హైదరాబాద్ సెక్యూర్? ఆప్షన్ 3 అండి, 56వ స్థానంలో ఉందండి. చూద్దాం. అంతర్జాతీయ ఎయిర్ ట్రావెల్ రేటింగ్ సంస్థ స్కై ట్రాక్స్ ప్రకటించిన ర్యాంకుల ప్రకారం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 56వ స్థానంలో నిలిచింది. పరిశుభ్రత, స్నేహపూర్వకంగా వ్యవహరించే సిబ్బంది, ప్రయాణికుల అనుభూతి పరంగా ఈ ర్యాంకు దక్కించుకుంది. దేశంలోని అత్యంత రద్దీగల విమానాశ్రయంగా పేరు పొందిన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము ఆధునిక టెర్మినల్స్, కళాకృతుల ప్రదర్శన, సమర్థవంతమైన ఇమిగ్రేషన్, మంచి కనెక్టివిటీతో 32వ స్థానంలో నిలిచింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 48, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 73. సో ఈ విధంగా టాప్ 100లో ఈ యొక్క విమానాశ్రయాలు నిలిచాయి. నెక్స్ట్, టెక్నాలజీ ఆధారంగా వైద్య రంగంలో ఏఐ సహాయంతో ప్రపంచంలోని తొలి శిశువును జననము ఎక్కడ జరిగింది? తొలి శిశువు జననం. Where did the world first baby born with the help of AI in the IVF process take place? ఎక్కడండి? ఆప్షన్ బి, మెక్సికోలో జరిగిందండి. ఓకే, మెక్సికో. టెక్నాలజీ వైద్య రంగంలోని సంచలనంగా మారింది. ఐవీఎఫ్ కృత్రిమ గర్భాధారణలో ఏఐ సాయంతో ప్రపంచంలోని తొలి శిశువు జననం మెక్సికోలో జరిగింది. న్యూయార్క్, మెక్సికో వైద్యుల బృందము చేపట్టిన పూర్తి ఆటోమేటెడ్ ఐవీఎఫ్ విధానంలో 40 ఏండ్ల మహిళ ఇక్కడ ఓ ధావకణాలో మగ శిశువుకు జన్మనిచ్చింది. శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ఇంజెక్ట్ చేయటం అన్నది ఈ యొక్క ఐవీఎఫ్ సర్వసాధారణమైన ప్రక్రియ. నిపుణులైన వారితో ఐసిఎస్ఐను చేపడతారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2023లో ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలలో భారతదేశ స్థానం ఎంత పొందింది? వాట్ పొజిషన్ డిడ్ ఇండియా సెక్యూర్ ఇన్ గ్లోబల్ మెటర్నల్ డెత్స్ ఇన్ 2023? ఆప్షన్ బి అండి, 2వ స్థానంలో ఉందండి. చూద్దాం. ప్రసూతి మరణాలలో భారత్ 2023లో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది. మరి దేశంలో 2023లో సగటున ప్రతిరోజు 52 చొప్పున మొత్తము 19,000 ప్రసూతి మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, యుఎన్ పాపులేషన్ అండ్ తదితర సంస్థలు ఈ నివేదికను విడుదల చేశాయి. 75,000 మరణాలతో నైజీరియా మొదటి స్థానంలో ఉంది. ఈ విషయంలో పాకిస్తాన్ 11,000 మరణాలతో చాలా మెరుగైన స్థితిలో ఉంది. యుఎన్ సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఏడాది మరి ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి సగటున 2.6 లక్షల మంది మహిళలు ప్రసవ సంబంధిత ఇబ్బందుల వ్యాధులతో మరణించినట్లుగా ఇక్కడ తెలియజేశారు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.